తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ తిరిగొచ్చారు. జూబ్లీహిల్స్లోని వారి ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ టీడీపీ అభిమానులు హైదరాబాద్లో భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద చంద్రబాబు ఫ్లెక్సీని ట్రాఫిక్ పోలీసులు కడుతూ ఉన్నారంటూ వచ్చిన వార్తలను పోలీస్ శాఖ ఖండించింది. 2 మంత్రి పదవులు తప్ప కేంద్రం నుండి ఎలాంటి హామీలు ఆశించలేదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జగన్ పాలనలో ఎంతో నష్టం జరిగిందని, రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని, దక్షిణాదిలో ఎక్కడా లేని వనరులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని, నదుల అనుసంధానంతో అద్భుతాలు చేయొచ్చని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని ప్రజాభవన్లో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడడమే తన విధానం అన్నారు. రెండింటికి సమన్యాయం చేయాలని విభజన సమయంలోనే చెప్పానని కూడా ఆయన గుర్తు చేశారు. సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డితో చర్చిస్తానని అన్నారు. ఏపీ సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు మొదటిసారిగా హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఈ నెల 7వ తేదీన ఎన్టీఆర్ భవన్లో సన్మానం చేయాలని టీడీపీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చింది. కాగా రేవంత్ రెడ్డి, చంద్రబాబుల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు మళ్లీ సమైక్య పాలన రోజులు గుర్తు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఉందని, ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని పలువురు నివేదించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.